పోలీసు వాళ్ళే కార్యకర్తలుగా అయితే ఎట్లుంటుంది? ఈరోజు స్థానిక ఎన్నికలు చూస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసుడు ఏదో వింత అయిపోయింది. స్థానిక ఎన్నికల్లో మరీ ఇంత కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా అంటే ఇదే విచిత్రం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అధికారంలో దిగినప్పుడే అర్థమైంది ఏ విధంగా దిగజారి ఓట్లు అడుగుతూ ఉన్నాడో. ఆ యొక్క కథను కూడా మీరు చూడండి. ఆ యొక్క ప్రచార రథాన్ని కూడా పోలీసు వాళ్ళు ఉరికి మరి వెనకాల మరి ఆ యొక్క డ్రైవర్ని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాలు చూడండి. పోలీస్ శాఖలో పోలీసు వాళ్ళకి స్పెషల్గా ఏం చేశారు, కొన్ని డ్యూటీలు వేశారు. ఏ ఒక్క ఏరియాలో కూడా సర్పంచ్ ఎన్నికల అభ్యర్థులు ఎవరైతే పార్టీ తరపున నిలబడతారో ఆ యొక్క కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇందులో బీఆర్ఎస్ బండి తిరగద్దు, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో తిరగద్దు, మీరు ఏమైనా చేయండి, శక్తి స్థాయిలు మించిన వరకు మీకు అన్ని శక్తులు ఇస్తాను, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తిరగద్దు అనేది పోలీసు వాళ్ళు ముందుండి మరి చూస్తూ ఉండరు. అయితే ఇందులో చిన్న మ్యాటర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇక వేరే పార్టీకి అవకాశం ఇవ్వడం లేదు. ఎక్కడైనా ఢీకొట్టి గెలవాలి కానీ రిగ్గింగ్ చేసో దొంగ ఓట్లకు ఓటేసో ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు. మొత్తం రిగ్గింగ్కి పాల్పడ్డము, దొంగ ఓట్లకు పాల్పడ్డము, ఆ అభ్యర్థులను బెదిరించడం. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ అభ్యర్థుల్ని కొందరిని చంపేశారు, కొందరైతే కిడ్నాప్ చేశారు, కొందరినైతే విత్డ్రావల్ కూడా చేయించారు. ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే రేవంత్ రెడ్డిదే రాజ్యమా? ఇది పోలీసు వాళ్ళ అత్యుత్సాహం ఏదో విచిత్రంగా ఉంది కదా. ఆ యొక్క బండి తిప్పేటలను బెదిరించుడు. మరి పోలీసు వాళ్ళు ఈ స్మగ్లింగ్లు, గంజాయి కేసులు, ఈ దొంగల్ని పట్టుడు నిజంగానే కేటీఆర్ గారు చెప్పినట్టు వీళ్ళను పట్టేటప్పుడు మానేసిర్రు. యూట్యూబ్ వాళ్ళను, లేకుంటే ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను, లేకుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా లేపితే గొంతెత్తి అడిగితే వాళ్ళపైన కేసులు, ఇట్లాంటి వాటి మాత్రమే పోలీసు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. పార్టీ బండ్లు నాప్పుడు విచిత్రంగా ఉంది కదా ఇది. ఈరోజు అదే విషయంలో ఎన్నో రేపులు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, మర్డర్లు, మానభంగాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి వాటిపైన పోలీసు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది, వాటిని నివారించాల్సింది పోయి, అరికట్టాల్సింది పోయి, ఈరోజు వీళ్ళు చేసింది ఏంది? ఈ తీరుగా పోలీసుల అత్యుత్సాహం మనకు అవపడతా ఉంది. ప్రజలకు సేవ చేయట్లేదు, రాజకీయ నాయకులకు వీళ్ళు సేవ చేసుకుంటున్నారు, అధికారంలో ఉండడానికి సేవలు చేసుకుంటున్నారు తప్ప పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం చేసే కార్యక్రమాలు ఎక్కడ చేయట్లేదు వీళ్ళు. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి. ఇకనైనా వీళ్ళు చేసే కార్యక్రమాలు, వీళ్ళు చేసే అన్యాయాలు అసలు ఊహించని రీతిలో తెలంగాణ రాష్ట్రం మారిపోతుంది.